వందల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఆలయం ఒకప్పుడు వైభవంగా వెలిగింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఉన్నటువంటి అతి పురాతనమైన రంగనాయక స్వామి ఆలయాన్ని అయితే చూద్దాము. విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన ఈ ఆలయం తన అద్భుతమైన రాతి నిర్మాణం, శిల్పకళలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించబడినదిగా చెబుతారు. ఒకప్పుడు ఇక్కడ రంగనాయకుల స్వామివారికి నిత్య పూజలు జరిగేవట. కానీ కాలం గడిచే కొద్దీ జరిగిన దాడులు, మార్పుల వల్ల ఈ ఆలయం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. అయినప్పటికీ ఈ పురాతన కట్టడం నేటికి ఉదయగిరి ప్రాంతానికి ఒక ముఖ్యమైన గుర్తుగా నిలుస్తుంది. ఈ ఆలయంలో నేడు విగ్రహం లేకుండా పురాతన నిర్మాణ అవశేషాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకవైపు అటవీ ప్రాంతం, కొండలు, మరోవైపు ఈ పురాతన ఆలయం. చూడ్డానికి ఈ ప్రదేశం కనువిందుగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.